స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఎమ్మెల్యేలు మంత్రులు నిన్న చెలో రాజ్భవన్ అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. బుధవారం చెలో రాజ్భవన్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీగా వస్తున్న సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అదాని అవినీతిపై జేపీసీ వేయాల్సిందే, లేదంటే రాష్ట్రపతి భవన్ ముట్టడిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. ఆదాని ఇష్యూపై బీఆర్ఎస్ వైఖరేంటో చెప్పాలని డిమాండ్. మోదీకి భయపడే ఆదానిపై కేసీఆర్ మాట్లాడట్లేదని ఫైర్. ఇంకా పీసీసీ ఆధ్వర్యంలో చెలో రాజ్భవన్, అడ్డుకున్న పోలీసులు, రోడ్డుపై బైఠాయించిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు. సో మొత్తానికైతే ఈ రాజ్భవన్ వెళ్ళే మార్గంలో పోలీసులు ముఖ్యమంత్రి గారిని అడ్డుకున్నారట. పీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో ఒక ధర్నా జరిగిందంట, రోడ్డుపైనే బైఠాయించినట. మరి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వాస్తవానికి అధికార పార్టీ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ధర్నా చేయరు, అధికార పార్టీలో ఉన్నవాళ్ళు. కాకపోతే ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఇక్కడ అదాన్ని కాపాడుతున్న ఉద్దేశంతో పార్లమెంట్లో జేపీసీ వేయాలి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒకటి వేయాలని చెప్పి ఇక్కడ నుంచి నిరసన చెప్తున్నారు. సో గవర్నర్కు ఆ నిరసన వ్యక్తం చేస్తే గవర్నర్ కేంద్రానికి విన్నవిస్తారని చెప్పి ఆ విధంగా నిరసన వ్యక్తం చేసిండు. ఆదాని అవినీతిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు, లేదంటే రాష్ట్రపతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆదాని అవినీతి, మణిపూర్ హింసకు వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పీసీసీ ఆధ్వర్యంలో బుధవారం చెలో రాజ్భవన్ చేపట్టారు. ఇది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఆదాని అవినీతి పైన ఉన్న మణిపూర్ అల్లలపైన, దీనిపైన వీళ్ళు మరి స్వయంగా ముఖ్యమంత్రి గారు, మంత్రులే, ప్రభుత్వంలో ఉన్న పెద్దలే గవర్నర్ దగ్గరికి ఆ యొక్క రాజ్భవన్ ముట్టడి, సో నిరసన చెప్పచ్చు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి స్వయాన కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసిన కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైనా తప్పిదాలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పిదాలు మీరు కూడా రోడ్లపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేయొచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ధర్నాలు చేస్తున్న సామాన్య ప్రజలకు కూడా హక్కులకు భంగం కలిగినప్పుడు కానీ, సామాన్య ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు కానీ వ్యవస్థ కోసం వ్యక్తులంతా ఏకమై పోరాటాలు చేయొచ్చు, నిరసన వ్యక్తం చేయొచ్చు. ఇంకో ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఆదర్శంగా తీసుకోండి ఈ విషయంలో కూడా.